నామినేషన్లో సంజన అండ్ రీతు వాదన విన్న తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, రీతు 100% టాప్ 5 డిజర్వ్ క్యాండిడేట్స్ కొట్టేసింది. నేను వాదన టాప్ 5 లోకి వెళ్ళిపోతుంది అని అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే సంజన చేసిన ప్రతి అభియోగం కానీ ఇండివిజువల్గా ఆడట్లేదు, నీ వల్లనే డెవాన్ పవన్ నీల్ డౌన్ అయ్యాడు, అండ్ నువ్వు టామ్ బాయ్ లాగా ఉన్నావు, ఇలాంటి ఎన్ని అన్నా కూడా అనవసరంగా రెచ్చిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చేసింది. రీతు చెప్పిన అక్షరాల సత్యము. రీతు చెప్పిన ఏంటంటే, మనకు నేను నామినేషన్ తర్వాత ఎప్పుడు కూడా ఎవరిని కూడా వదనాం చేయను, దాన్ని ల్యాక్ చేయను. స్క్రీమ్ అంటే డెఫినెట్గా నా మీద అబద్ధ అభియోగం వేసినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా, 100% మాట్లాడతా. అండ్ డెవాన్ పవన్కు నాకు బాండ్ ఉన్నది, నీకు ఇమాన్యుల్ ఎట్లున్నదో నాకు అట్లే ఉన్నది, నా బాండ్ నువ్వు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, కంపేర్ చేయాల్సిన పని లేదని చెప్పేసి గట్టిగా ఇచ్చింది. రీతు కనుక చూస్తే ప్రతి గేమ్లో కూడా తుదాక పోరాడుతుంది. కొంతమంది ఇప్పుడు ఆయేషా వచ్చినప్పుడు కానీ రీతుని చూస్తే నీతో ఆడితే భయం వేస్తుంది, రీతు నేను గెలవలేమో భయం వేస్తుంది అన్నంత భయపెట్టింది రీతు కొన్ని ఫిజికల్ గేమ్స్లో అయితే. సో అట్లా ఆడిన రీతుని నీవే సపోర్ట్ తీసుకొని ఆడేవు అంటే బాండింగ్ ఉండొచ్చు, సపోర్ట్ తీసుకునే గేమ్స్లో సపోర్ట్ తీసుకుని ఆడొచ్చు, సపోర్ట్ లేకుంటే ఎవరు ఆడరు. ఆ విధంగా మాట్లాడుకుంటే కనుక సంజన గారు ఇమాన్యుల్ కనుక లేకుంటే ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళిపోయేది. నాకు ఒక్క కోరిక అయితే ఉన్నది, ఇమాన్యుల్ అండ్ సంజన ఒక్కసారి కనుక నామినేషన్లకు ఇద్దరు కలిసి రావాలంది నాకు. అప్పుడు కానీ సంజన గారి వ్యవహారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సంజన గారిని కాపాడేది ఇమాన్యుల్ ఫ్యాన్సే అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆమె ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఇప్పటి వరకు ఆమెను కాపాడుకుంటూ వస్తున్నది ఇమాన్యుల్ ఫ్యాన్సే. ఇమాన్యుల్ అండ్ సంజన కనుక ఒకటేసారి ఓటింగ్లోకి వస్తే అప్పుడు కదా తెలుస్తుంది అనిపించింది నాకైతే సంజన గారిని చూస్తే. సంజన గారు ఇక్కడ అనాల్సినవన్నీ అనేసి లోపలికి వెళ్ళేసి ఏడ్ చేసి నా కోసం జుట్టు కత్తిరించుకున్నది ఆమె, అవన్నీ చేసింది, నేను అనవసరంగా మా ఇద్దరికి ఎందుకు పెట్టారు అని ఏడ్ చేసింది. అంత ఉన్న సంజన గారు నిజంగానే ఆమె జుట్టు కట్ చేసుకున్నది. ఒక అమ్మాయికి జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ కదా, నా కోసం కట్ చేసుకున్నదని ఆమె కనుక ఆలోచన ఉంటే నార్మల్గా అభియోగాలు మోపేసి ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే కూడా పబ్లిక్ అర్థం చేసుకుంటారు తన కోసం సాక్రిఫైస్ చేసిందని. ఇక్కడ నాకు రీతు దగ్గర నచ్చిన విషయం ఏంటంటే, ఇన్ని మాట్లాడింది కానీ నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు, నేను నీకోసం జుట్టు కట్ చేసుకున్నా అని ఒక్కసారి కూడా రీతు అనలేదు, ఎక్కడ కూడా అనలేదు. ఇంతవరకు టాపిక్ సబ్జెక్టు తీయలేదు రీతు. సో ఇక్కడ నాకు రీతు 100కి 100 మార్క్స్ కొట్టేసింది అనిపించింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితే కొట్టండి, అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.